నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహాబలోపేతుడు, మహాజ్ఞానవంతుడు, మహారామభక్తుడు అయిన శ్రీ ఆంజనేయ స్వామికి దేశంలో అనేక ఆలయాలున్నాయి. వివిధ ప్రదేశాలలో అనేక ఆలయాలలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయుడు భక్తులపై తన అపార కరుణా కటాక్షాలను ప్రసరింపచేస్తూ ఉంటాడు. అలాంటి విశేష ఆలయాలలో కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా తులసిగిరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీక్షేత్ర తులసిగిరి శ్రీ మారుతి దేవస్థానాన్ని సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. తులసిగిరి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అతి పురాతనమైనది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాన్ని వ్యాసరాజ ప్రతిష్టాపిత కృష్ణరాజ ఒడయార్ నాటి పురాతన ఆలయంగా పేర్కొంటారు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్య ఆలయం భక్తులకు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసిక ప్రశాంతతని అందిస్తుంది. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవత రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయణం అనే మహామాలకు రత్నంలో ప్రకాశించే వాయునందనుడైన ఆంజనేయుని పూజ సర్వదేవతల పూజకు సమానమని ఉత్తర రామాయణంలో చెప్పబడింది. తులసీదాసు విభవోజ్వల దైవంగా హనుమను కీర్తించాడు. దేశమంతటా విస్తరించి ఉన్న శ్రీ హనుమంతుని ఆలయాల్లో కర్ణాటక తులసిగిరిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పురాతనమైన ఆలయాల్లో ఒకటి. బాగల్కోట్ తాలూకాలో 22 గ్రామ పంచాయతీలు, 95 గ్రామాలు ఉన్నాయి. తులసిగిరి గ్రామం శ్రీ ఆంజనేయుని ఆలయంతో పర్యాటక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందింది. భక్తులు దర్శించి పులకించే మనోహర ఆలయంగా, హస్తోదక తీర్థ ప్రసాద సేవ చేసుకునే పవిత్ర దేవాలయంగా శ్రీక్షేత్ర తులసిగిరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం బాగల్కోట్ కర్ణాటక నుండే కాక పలు ప్రాంతాల వాసులు దర్శించి తరించే క్షేత్రంగా విరాజమానమై ఉంది. వ్యాసరాయులు ప్రతిష్ఠించిన దేశవ్యాప్త 732 హనుమత్ విగ్రహాలలో తులసిగిరి శ్రీ హనుమద్ ఆలయములోని హనుమంతుని విగ్రహం ఒకటి. ఒకప్పుడు ఈ క్షేత్రమంతా తులసి వనాలతో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి తులసిగిరి అని పేరొచ్చింది. శ్రీ ఆంజనేయ స్వామివారి మహిమాన్వితాలతో అలరారుతున్న ఈ దివ్య ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతుంది. వ్యాసరాజ ప్రతిష్టాపితమైన దేశవ్యాప్త 732 హనుమత్ విగ్రహాల ఆలయాల్లోనిదిగా శ్రీక్షేత్ర తులసిగిరి శ్రీ మారుతి దేవస్థానంలోని ఈ గర్భగుడిలోని ఆంజనేయ విగ్రహం చెప్పబడుతోంది. ఒకప్పుడు ఈ క్షేత్రమంతా తులసి వనాలతో ఉండేది. తులసి వనాలలో కొలువైన ఆంజనేయుడు కాబట్టి తులసిగిరి ఆంజనేయుడు అని పిలుస్తారు. తులసిగిరిలో వంతెన రోడ్డు ప్రక్కగా 19 స్తంభాల విశాల బహిర్మంటపంతో మర్రి చెట్టు దగ్గరగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కానవస్తుంది. దేవతామూర్తులున్న 2 తరువుల గోపురం పైన కలశంతో ధ్వజంతో గోచరమవుతుంది. ధ్వజస్తంభం దిగువన ఊర్ధ్వముఖ శిరస్సులతో పెనవేసుకున్న జంట నాగుల రాతి ఫలకం చూడగలుగుతాం. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తారు భక్తులు. కుడివైపున ప్రవేశ ద్వారం ఉంది. గడపకు నమస్కరించి ఆలయంలోనికి ప్రవేశిస్తాం. ప్రవేశద్వారం కుడి ఎడమల్లో గరుడు, ఆంజనేయుడి నల్లరాతి మూర్తులున్నాయి. ఇక లోని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాక 3 వైపులా విశాలమైన పొడుగాటి మంటపాలు, నడుమ ఎదురుగా 3 వంపుల కమానుతో ప్రధాన మంటపం దర్శించగలం. పొడుగైన విశాల ప్రాంగణాలు కన్నులకింపుగా కానవస్తాయి. కమాను ఎడమవైపు గోపికలు, కృష్ణుడు వస్త్రాభరణ ఘట్ట దృశ్యం చిత్రితమై కానవస్తుంది. ద్వారానికి బయట ఒకవైపు గోడకు పెద్దదైన పంచముఖ హనుమాన్ చిత్రపటం ఉంది. వెంకటేశ్వరుని మూర్తి గర్భాలయ ప్రవేశ ద్వారం పై భాగాన దర్శించగలం. దైవ దర్శనానికి దారితీసే వైపు ముందు ఎడమవైపు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. ప్రధాన ఆలయం గర్భాలయం ముందు భక్తులు బారులు తీరి దర్శించుకునే దారి ఉంది. ప్రముఖ కన్నడ పదకర్త, భక్త కవి శ్రీ ప్రసన్న వెంకటదాసు తులసిగిరి శ్రీ ఆంజనేయ స్వామిని స్వయంగా కొలిచి ఆయనపై కీర్తనలు రచించాడట. అలాగే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు తులసిగిరిలోని శ్రీ ఆంజనేయుడి ఉనికిని వెంకటదాసుకు స్వప్న సాక్షాత్కారములో స్వయంగా తెలియజేశాడని కథనం. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని తరిస్తారు. భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం నల్లరాతి మూర్తి వ్యాసరాజ ప్రతిష్టాపితంగా ప్రసిద్ధం. మెలి తిరిగిన రజత వర్ణ వాలంతో, అభయ హస్తంతో, కవచం, గదలతో
పుష్పహారాలంకృతుడై ఆంజనేయుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యః శోకనశ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తులు స్వామిని దర్శించి నమస్కరించుకుని నుదుట బొట్టు పెట్టుకుని హారతి తీర్థం పుచ్చుకుంటారు. ఆకుపూజ చట్రం ఆంజనేయుని విగ్రహానికి కవచంగా ముందు నిలుపుతారు. శ్రీ ఆంజనేయుని కులదైవంగా ఇష్ట కామ్యార్థాలను తీర్చే వీర సింధుగా ఇక్కడ భక్తులు కొలుచుకుంటారు. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక మూర్తులను చూడగలం. వరుసలో భక్తులు గర్భాలయంలోని తులసిగిరి శ్రీ ఆంజనేయుని దర్శించుకుని హారతులు కళ్ళకద్దుకుని తీర్థం గ్రహిస్తారు. ఉదయం 7 గంటలకు ఆలయ పూజారులు స్వామికి అర్చనలు కావించాక బ్రాహ్మణ భక్తులు స్వయంగా గర్భగుడిలో దర్శనం చేసుకుని మంగళారతి, కొబ్బరికాయ, అరటి పండు ఇచ్చి నైవేద్య తీర్థ ప్రసాదాల వితరణ కావించవచ్చు. ఆలయ అర్చకులు క్షత్రియులు లేక హూగర్ వంశస్థులుగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. భాద్రపద శుద్ధ ద్వాదశికి బాగల్కోటకు చెందిన శ్రీ ప్రసన్న వెంకటదాసు పుణ్యతిథిని ఆచరించడం నేటికీ జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వరుడు తులసిగిరిలోని ఆంజనేయుడు ఉనికిని వెంకటదాసుకు స్వప్న సాక్షాత్కారంలో స్వయంగా తెలియచేశాడని కథనం. సమ్యక్ బ్రహ్మచర్య పాలన, శత్రు నిగ్రహము, కామ విజయం, కార్యసిద్ధి తదితర సంగతుల దృష్ట్యా హనుమంతుడు అత్యధిక ప్రసిద్ధి చెందాడు. దాస్య భక్తికి హనుమంతుడే ప్రబలమైన ఉదాహరణం. ఉత్తమ సంస్కారాలకు, రామాయణమనే మాలకు రత్నసదృశుడైన హనుమంతుడు మహోన్నత గుణగణాలతో మనకు ఆదర్శమూర్తిగా కానవస్తాడు. గర్భాలయములో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించుకుని తరిస్తారు. ఈశ్వర దేవర సన్నిధానంగా తులసిగిరి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోనే శివాలయం ఉంది. శివలింగం ఎదురుగా నంది, శివలింగంపై అభిషేక పాత్ర ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చిన్న మందిరం ఉంది. దీనికి సమీపంలో శ్రీకృష్ణ మందిరాన్ని భక్తులు దర్శించుకుంటారు. తులసి కోట చుట్టూ దిమ్మకు గదాధర ఆంజనేయమూర్తి రూపులు తులసిగిరి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతీకయా అన్నట్లు దర్శించగలం. ధ్వజస్తంభం వెనుకగా కుడివైపు ఆవరణం వద్ద 3-4 రాతి గుడుల వంటి చిన్న నిర్మాణాలున్నాయి. ఇక గోపుర శోభ వర్ణనాతీతం. ప్రదక్షిణ మార్గంలో ఆలయం గోడలపై కూడా వివిధ దేవతామూర్తులను దర్శించగలం. గోపురంపై హిరణ్యకశపుని సంహరిస్తున్న నృసింహుడు, ప్రహ్లాద, నారద సమేతంగా, అలాగే కృష్ణుని మూర్తులు, ఆంజనేయుడు, భూదేవి, శ్రీదేవి సహిత శేషశయన విష్ణుమూర్తి, కల్కి వంటి అవతారమూర్తి ప్రతిమలు, గరుడ మూర్తులు, తిరునామ శంఖచక్ర ముద్రలు ఇలా అనేకం ఆలయ ప్రాకార గోడలతో పాటు వీక్షించగలం. వ్యాసరాజ ప్రతిష్టాపిత కృష్ణరాజ ఒడియార్ నాటి పురాతన ఆంజనేయుని ఆలయంగా, విశాల మంటపాలతో పవిత్ర తులసిగిరి శ్రీక్షేత్రంగా ఈ మారుతి దేవస్థానం భక్తులను అలరిస్తూ అలరారుతోంది. ఈ ఆలయంలో ఏటా హనుమత్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు ఇక్కడ హనుమత్ వ్రతాలను స్వీకరించి దీక్ష చేస్తారు. అలాగే భాద్రపద శుద్ధ ద్వాదశికి బాగల్కోటకు చెందిన శ్రీ ప్రసన్న వెంకటదాసు పుణ్యతిథిని భక్తులు ఆచరించడం నేటికీ జరుగుతుంది. ఆంజనేయుడు అనవరతం అందరినీ అనుగ్రహిస్తూ ఇష్టకామ్యార్థ సిద్ధి ప్రదాయకుడు కావాలని, స్వామి అనుగ్రహం అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.